అధిక సాంద్ర మొక్కల పత్తి సాగు. తక్కువ భూమిలో ఎక్కువ మొక్కలు పెట్టుకొని అధిక దిగుబడి తీయడమే ఈ ఒక్క పద్ధతి లక్షణం అన్నమాట. సన్న చిన్నకారు రైతులకు ఈ పద్ధతి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు కంపెనీలు కూడా అనేక రకాల విత్తనాలు అధిక మొక్కల సాంద్ర పద్ధతికి అనువైనటువంటి రకాలను కూడా శాస్త్రవేత్తలు విడుదల చేయడం అయితే జరిగింది. ఇది ఈ సన్న రైతులకి, ఎందుకంటే మనము తక్కువ భూమిలో ఎక్కువ దిగుబడి తీయాలి అనేటువంటి రైతులకి ఈ పద్ధతి అయితే సాధారణ పద్ధతి కన్నా ఈ పద్ధతి భిన్నంగా ఉంటుంది. కాబట్టి దీంట్లో మనకి ఎరువులు, పురుగు మందు ఏదైతే వినియోగిస్తున్నామో ఒక 2 ఎకరాలకు అదే ఎరువు, పురుగు మందుతో ఎక్కువ మొక్కలు పెట్టుకుని అధిక దిగుబడిని తీయడానికైతే ఆస్కారం ఉంటుంది. అలాంటిదే ఈ పద్ధతి అన్నమాట. ఎందుకంటే మనం సాధారణ పద్ధతిలో విత్తనాలు తక్కువ పోతాయి కాబట్టి దీంట్లో ఎక్కువ విత్తనాలు మాత్రమే మనకి ఖర్చు వస్తుంది. పురుగు మందులు, ఎరువు అదే వినియోగిస్తున్నాం, దిగుబడి మాత్రం పెరుగుతుంది. ఆ కాన్సెప్ట్తోనే ఈ పద్ధతిని అయితే గత 2-3 సంవత్సరాల నుంచి చాలామంది రైతులు అధిక దిగుబడి పొంది అధిక ఆదాయం పొందుతున్నారు. నేను కూడా ఈ సంవత్సరం ఒక 2 ఎకరాల్లో ఈ పద్ధతిలో సాగు చేయాలనుకుంటున్నాను. చాలామంది ఎవరైనా రైతులు ఈ పద్ధతి సాగు చేసినటువంటి రైతులు ఉంటే కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.